హాయ్ అండి. నేను మీ హేమంత్. అందరూ ఎలా ఉన్నారు? ప్రెసెంట్ నేను పుంగనూరు దగ్గర ఉన్న ఎంబాడి గ్రామంకి వచ్చానండి. ఇక్కడ కేఎస్ ఫార్మ్స్ అని ఒక డైరీ పెట్టారు. సో లోపల ఏ ఆవులు ఉన్నాయో వెళ్ళి కనుక్కుందాం రండి. హాయ్ అన్న, బాగున్నారన్న? మీ పేరు చెప్పండి. నా పేరు సుఫియాన్ అండి. ఆ, మీరు ఎన్ని రోజుల నుంచి ఈ బిజినెస్ స్టార్ట్ ఈ చేశారు? బిజినెస్ వచ్చేసి ఇంచుమించు ఒక 14 ఇయర్స్ నుంచి ఉంది నా దగ్గర. ఓకే అన్న. ఈ బిజినెస్ 14 ఇయర్స్ నుంచి చేస్తాను. బట్ దీని మీద పొంగనూరులో ఫస్ట్ తెచ్చిందే పొంగనూరు పెట్టి మనమే. ఓకే ఓకే. అందుకోసము ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి నా దగ్గర ఒక 95 కౌస్ వరకు ఉన్నాయి. అరౌండ్ ఒక 3 ఫార్మ్స్ ఉన్నాయి నావి. కర్ణాటక బ్రాంచ్, తమిళనాడు బ్రాంచ్, ఆంధ్ర బ్రాంచ్. ఆంధ్ర బ్రాంచ్ వచ్చేసి ఇక్కడ 2 ఉన్నాయి ఆంధ్రాలో. ఒకటొచ్చి కేఎస్ డైరీ ఫార్మ్ అని పెట్టాను. ఇంకోటొచ్చి ఏఎస్ దేశీ బ్రీడ్ ఫార్మ్స్ అని పెట్టాను. ఇక్కడ కొన్ని ఉంటాయి, అక్కడ కొన్ని ఉంటాయి. ఇంకా తమిళనాడు బ్రాంచ్‌లో కూడా ఉన్నాయి. ఫస్ట్ మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది ఈ ఫామ్ పెట్టాలని? జస్ట్ ఈ బ్రీడ్ వచ్చి మొత్తం అంతరించిపోయింది ఈ బ్రీడ్. ఈ బ్రీడ్‌ని డెవలప్ చేయాలని చెప్పి ఆ ఆలోచనతోనే పెట్టాను నేను. ఇక ఫార్మర్ కూడా అఫోర్డ్ చేయాలా ఇది. ఇది పెద్దగా ఎక్స్‌పెన్సివ్ ఎక్కువ లేకుండా తక్కువ ప్రైస్‌కి ఇస్తున్నాము. అదండి. ఇక్కడ లోపల ఏ రకాల ఆవులు ఉన్నాయి, అవి ఏ బ్రీడో ఒకసారి మనం వెళ్ళి చూసుకుందాం అన్న. ష్యూర్ అండి. రండి చూద్దాం. ఇది ఏ బ్రీడ్ అన్న ఆవు? ఇదొచ్చేసి పుంగనూరు బ్రీడ్‌లో మేల్ ఇది. ఇదొచ్చేసి P70 క్యారెక్టర్స్ తో కూడిన మేల్ అంటారు దీన్ని. అంటే మన క్యాటిల్ ఫార్మ్ పలంనర్ క్యాటిల్ ఫార్మ్‌లో P70 బుల్ ఉంది. ఆ క్యారెక్టర్స్ అన్నీ దీంట్లో ఉన్నాయని చెప్పి ఇది P70 క్యారెక్టర్స్ అని చెప్తారు దీన్ని. ఇది పుంగనూరు ఒరిజినల్ బుల్. ఇది మీరు పుంగనూరు నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు ఇక్కడికి? అవును. ఇది పొంగనూరు యాక్చువల్‌గా పొంగనూరు ఫార్మ్‌లోనే ఉండింది. అక్కడి నుంచి ఇక్కడ ఆవులన్నీ ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను బ్రీడింగ్ కోసం తీసుకొచ్చాను ఇది. నెక్స్ట్ అదే బ్రీడ్ ఒకసారి చెప్పండి అన్న. ఇదొచ్చేసి కొద్దిగా క్రాస్ బ్రీడ్ వస్తది ఇది. మనకు ఒక 45-50% పొంగనూరు క్యారెక్టర్స్ ఉంటాయి దాంట్లో. దానికి ఏం చేస్తామంటే మనం దీంతో బ్రీడ్ చేసి దాన్ని ఒరిజినల్ పొంగనూరు దింపాలని చెప్పి ఆ కాన్సెప్ట్‌తో క్రాస్ బ్రీడ్స్ కూడా పెట్టాము. అంటే ఇప్పుడు ఒరిజినల్ అయితే ఫార్మర్స్ కొద్దిగా లో బడ్జెట్ పెట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా అఫోర్డ్ చేయొచ్చు ఈ ఆవు. క్రాస్ బ్రీడ్ తీసుకొని దానికి ఒరిజినల్ ఇన్సెమినేట్ చేసుకుంటే ఎలాంటి కాఫ్ పడుతుందన్నది చెప్పడం. అది నా దగ్గర రిజల్ట్ కూడా ఉంది. రండి చూద్దాం. అన్ని చూసుకుందాం. ఇది చూడండి ఇది. ఇది క్రాస్ బ్రీడ్ ఆవు ఇది. దీన్ని చూపించండి. క్రాస్ బ్రీడ్ ఆవు అది. దానికి పుట్టింది ఇది ఒరిజినల్ బ్రీడ్. దూడ ఇది. 2 ఇయర్స్ దీనికి. నెక్స్ట్ ఇంకోటొచ్చి దీనికి ఫీమేలే పడింది. ఆ ఫీమేల్ కూడా ఆడే ఉంది. అక్కడ పిలుచుకొస్తాను మా లేబర్ చూద్దాం. అది కాదు. ఇదొచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ వచ్చి దాని సెకండ్ దూడ అది. అది సెకండ్ లాక్టేషన్ కంప్లీట్ అయింది. అది ఆవైతే క్రాస్ బ్రీడే. బట్ మీరు బ్రీడ్ ఈడ చూడొచ్చు ఒరిజినల్ బ్రీడ్స్ ఎలా ఉన్నాయని చెప్పి. అంటే క్రాస్ బ్రీడ్ లో కూడా ఒరిజినల్ బుల్ తో క్రాస్ చేపిస్తే మనకు ఒరిజినల్ కాఫ్స్ అనేది వస్తాయి. ఇవి 2 ఫీమేల్సే. అవి 2 కూడా దాని బేబీసే. ఈ బ్రీడ్ బ్రీడ్ పేరేమన్నా? పుంగనూరు బ్రీడ్. బట్ ఇది ఆవు మదర్ వచ్చేసి క్రాస్ బ్రీడ్. దీని జో ఫీమేల్స్ పడ్డాయి. ఆ ఫీమేల్స్ అయితే మీకు ఒరిజినల్ పుంగనూరు కాఫ్స్ వస్తాయి ఇవి. ఇంకోటి వచ్చేసి అది పంజాబ్ నుంచి తెప్పించుకున్నాము. అది హెచ్ఎఫ్ ఆవు. అది దానికి పెద్దగా ఏం ఇది ఉండదు. అంటే ఇది మన దేశవాళీ ఆవులు కాబట్టి మేము దేశీ టైప్ లోనే పోదామని చెప్పి దేశీ ఆవులని పెంచుతున్నాము. మీకు ఈ ఫామ్ పెట్టాలంటే మీకు ఖర్చు ఎంత వస్తుందన్న? గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీ ఉంటుందా, లేకపోతే ఖర్చు అంతా మీరే భరించాలా? లేదు, ఖర్చంతా మనమే పెట్టుకుంటాము. గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్స్ ఆశించలేదు. బట్ మేమైతే ఒక ప్యాషన్ కోసం పెట్టి ఉన్నాం ఫామ్ మీద. అంతేగాని మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సబ్సిడీ లోన్స్ ఏవి మేము ప్రొవైడ్ చేయలేదు. సరే, ఇంకా ఏమేమి ఉన్నాయో చూసాము, మీరు ఒకసారి చెప్పండి. రండి. ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉండేటివన్నీ వచ్చేసి మనకు క్రాస్ బ్రీడ్సే. క్రాస్ బ్రీడ్ కి ఒరిజినల్ 7 వేయించాము. బట్ ఇదైతే మనకు ఒరిజినల్ ఆవు. అంటే క్యారెక్టర్స్ కనిపించవు కానీ మనకు ఎమరేట్స్ ఇస్తే ఒరిజినల్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇది ఒక ఆవులో. మళ్ళీ మిగతాది వచ్చేసి అది గిర్లో క్రాస్ అయింది. పుంగనూరు అంటారు దాన్ని. దాని దగ్గర అప్రాక్సిమేట్లీ ఒక 3.5 లీటర్స్ మిల్క్ వస్తుంది పర్ టైము. ఇప్పుడు మార్నింగ్ అయితే పిండేశారు. ఇప్పుడు పిండడానికి రెడీగా నిలబడుకున్నారు మా లేబర్. బట్ దాని దగ్గర అయితే 3 లీటర్స్ మిల్కింగ్ ఖచ్చితంగా వస్తుంది. మార్నింగ్ 3 లీటర్స్, ఈవినింగ్ 3 లీటర్స్ వస్తుంది. బట్ అది మనకి ఇంటికే యూజ్ చేసుకుంటాము. ఇవైతే మనకు మల్నాడు గిడ్డ అంటారు దాన్ని. ఆ బ్లాక్ కలర్ ఉంది కదా, ఆ బ్లాక్ కలర్ ఆవుకి మల్నాడు గిడ్డ అంటారు. దానికి కూడా దానిది కూడా రిజల్ట్ నా దగ్గర ఉంది. మల్నాడు గిడ్డలో కూడా నేను ఒరిజినల్ బుల్ పెట్టి నేను క్రాస్ చేపించి నేను రిజల్ట్ తీశాను. బట్ ఏమంటే ఇది మల్నాడు గిడ్డ అనేది మనకు 18,000 20,000 ఆ రేంజ్ లో వస్తాయి. వాటిని మనం తీసుకొని ఒరిజినల్ బుల్ తో క్రాస్ చేపించుకుంటే మనకు ఒరిజినల్ కాఫ్స్ అనేది పడతాయి. ఇది ఎవరైనా కూడా తీసుకోవచ్చు. అంటే లో బడ్జెట్ పెట్టే వాళ్ళు ఉంటారు, హై బడ్జెట్ పెట్టే వాళ్ళు ఉంటారు. బట్ అందరికీ ఒకేలా ఉండాలని చెప్పి మేము ఈ ప్లాన్ చేసి ఇక్కడ మొత్తం సెటప్ చేసాము. అంటే క్రాస్ బ్రీడ్ తీసుకొచ్చి దానికి ఒరిజినల్ సెమెన్స్ చేస్తాము. ఇన్స్టిమేట్ చేసిన తర్వాత అది సేల్ చేస్తాం మనం.
ఒక రైతు కూడా తీసుకుపోయి చిన్న రైతు కూడా తీసుకుపోయి వాళ్ళకి బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో అనేది ఒరిజినల్ దూడ అనేది పుడుతుంది. ఇక్కడ మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయన్న? ఈ ఫామ్ లో వచ్చేసి ప్రెసెంట్ 35-36 కౌస్ వరకు ఉన్నాయి. దీన్ని మెయింటైన్ చేయడానికి మీరు ఎంతమంది వర్కర్స్ పెట్టారు? ప్రెసెంట్ అయితే నా దగ్గర 5 మెంబర్స్ ఉన్నారు. 3 ముగ్గురు వచ్చేసి వెళ్ళిపోయినారు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి ఇద్దరు ఉన్నారు ఈడ. ఆ ఇద్దరే మెయింటైన్ చేసుకుంటారు ఈడ. ఇక్కడ ఉన్న ఆవులకు మీరు ఫీడింగ్ ఏం చేస్తారు? అంటే ఫుడ్ ఫీడ్ ఏం చేస్తారు? ఫీడ్ వచ్చేసి ఇది మనకు ఎస్కేఎం ఫీడ్ వస్తుంది కదా, అది ఇస్తాము. పొట్టు బూస ఇస్తాము, శనగ బూస, గోధుమ బూస అంటారు, అది ఇస్తాము. మినరల్ మిక్చర్స్ ఇస్తాము, కాల్షియమ్స్ ఇస్తాము. మరి పచ్చిగడ్డి, ఎండిగడ్డి. ఎండిగడ్డి అయితే నా దగ్గర మస్తుగా ఉన్నాయి రోల్స్. పచ్చిగడ్డి అయితే నాకు ఈ సైడ్ అంతా మీరు చూడొచ్చు. ఆ సైడ్ ఉండేది నాదే. బ్యాక్ సైడ్ ఆడ పచ్చగడ్డి మొత్తం ఆ సైడ్ ఒక 4 ఎకర్స్ వేసాను. అదంతా మనం ఆవుల కోసమే మెయింటైన్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడున్న ఆవులకి ఏదైనా హెల్త్ బాగాలేకపోతే దానికి మీరు ఎలా చర్యలు తీసుకుంటారు? మనకు ఇక్కడ ఏమైనా ఆవుకి ఏమైనా ఇష్యూ అయిందంటే జస్ట్ ఒక 15 మినిట్స్ లో మనకు డాక్టర్ అవైలబిలిటీలో ఉంటారు. ఎందుకంటే 24/7 అతను మేబీ ఇమీడియట్ గా కాల్ చేస్తానికే వచ్చేస్తారు అతను కూడా. అంతే. మనకు ఇప్పుడు దీనికి ఏమైనా డెలివరీ టైంలో అవి ఏమైనా ఉంటే వీళ్ళే లేబర్సే చూసేస్తారు. బట్ ఏమన్నా పెద్ద మేజర్ ప్రాబ్లం ఏమైనా అయిందంటే ఖచ్చితంగా డాక్టర్ రావాల్సిందే. డాక్టర్ మీకు ఇలాంటి ఫార్మ్స్ ఇంకా ఎక్కడ ఎన్ని ఉన్నాయి? ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ? నా వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి 4 ఫార్మ్స్ ఉన్నాయి. 2 అయితే ఆంధ్రాలోనే ఉన్నాయి, పొంగనూరులోనే ఉన్నాయి. ఒకటొచ్చి తమిళనాడులో ఉంది. ఇంకోటొచ్చి కర్ణాటక, బెంగుళూరులో ఉంది. అన్న ఇది మీరు పుంగళూరు నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారని చెప్పారు. సో మీరు ఇక్కడ నుంచి ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారు ఒకసారి చెప్పండి. నేను ప్రతి చోట పంపిస్తామండి. ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్‌పోర్టేషన్ ఉంది. బట్ నాకు దుబాయ్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. మాకు ట్రాన్స్‌పోర్టేషన్ అవైలబిలిటీలో ఉంటే మేము ఒక 10 పెయిర్ తీసుకుంటాము. అలా అనేసి నాకు చాలా మంది కాల్ చేశారు దుబాయ్ నుంచి. యూఎస్ నుంచి కూడా కాల్ వస్తుంది. బట్ నాకు ఇక్కడి నుంచి ట్రాన్స్‌పోర్టేషన్ ఎలా చేయడం అర్థం కావడం లేదు. బట్ ఫ్లైట్‌లో నేను ఫ్లైట్ వాళ్ళకి ఒకసారి ఎంక్వైరీ చేస్తే 23 లాక్స్ వరకు కోచే తీసుకోవాలని చెప్పారు. దానికోసం దానికి అవాయిడ్ చేసేసాము. బట్ మనము ప్రతి ఒక్క రైతుకి పాలొచ్చేది పాలొచ్చేదే చూస్తాడు రైతు. బట్ దీంట్లో ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇది 3 లీటర్స్ మిల్క్ ఇచ్చినా కూడా పర్ లీటర్ ఎంత రేట్‌కి పోతది. అది రైతుకు అర్థం కావడం లేదు. బట్ ఇక్కడ నాకు పుంగనూరులో వచ్చేసి 130 రూపీస్‌తో నాకు చాలా మంది అడుగుతున్నారు పాలు. నేనైతే మా ఇంటికే యూజ్ చేసుకుంటాను. ప్రెజెంట్ అయితే నాకు ఒక మొత్తం నా ఫార్మ్స్ అన్నీ ఒక పుంగనూరులో ఉండే 2 ఫార్మ్స్‌లో నాకు ఇంచుమించు ఒక 6 లీటర్స్ అలా వస్తది. నేను పెరుగుకి, నెయ్యికి అవంతా దీనికే యూజ్ చేసుకుంటాను పాలు. నేనైతే బయట ఎవరికీ ఇవ్వడం లేదు. నాకైతే డాక్టర్స్ వీళ్ళు వాళ్ళు నాకు అడుగుతున్నారు. బట్ నేను ఇవ్వడానికి రెడీగా లేను. ప్రతి ఒక్కరు ఈ ఆవు పెట్టుకుంటే మంచిది అని చెప్పి చాలా మంది అంటారు గానీ, నేను దాన్ని నమ్మను. అది మా ఆవు పెడితే మంచిది జరుగుతది, చెడ్డది జరుగుతది అని చెప్పి. బట్ ఆవనేది మనకుండల్ల. మన మదర్ అనేది ఒక 3 ఇయర్స్ వరకు పాలిచ్చేకి ధైర్యపడతది. దాని తర్వాత ధైర్యపడదు. మనం దాని తర్వాత సెకండ్ మదర్‌గా మేము వీటిని భావించాల. ఇప్పుడు దాంట్లో మనకు ఈ ఇంగ్లీష్ ఆవులు, హెచ్ఎఫ్ ఆవులు, జెర్సీ ఆవులు దాంట్లో మిక్సింగ్ ఎక్కువుంటది. బట్ దానికి బీర్ బూస పెడతారు. ఏందేందో పెడతారు. దానికి ఆ పాలకు మేము అవాయిడ్ చేస్తాము. బట్ ఈ పాలైతే మనకు క్యాన్సర్ పేషెంట్‌కి యూజ్ చేయొచ్చు, షుగర్ పేషెంట్‌కి యూజ్ చేయొచ్చు, అందరికి యూజ్ చేయొచ్చు ఈ పాలనేది. ఈ పాలలో వచ్చేసి మనకు సూర్య కిరణాలు ఉంటాయి గదా! అది వాటి హంప్స్‌లో నుంచి అబ్జర్వ్ చేసుకొని మనకు మిల్క్‌లో ఇస్తది. ఈ మిల్క్ వచ్చి గోల్డ్ మిల్క్. చాలా మందికి అర్థం కావడం లేదు. ఏ2 మిల్క్ అనేది ఏ2 మిల్క్‌లో కూడా చానా ఉన్నాయండి. ఏ2 మిల్క్‌లో మీకు 4 రకాల ఏ2 మిల్క్స్ ఉన్నాయి. బట్ దీంట్లో ఉండే అంత స్పెషాలిటీ వేరే దాంట్లో రాదు. దీంట్లో గిర్ ఆవులో వచ్చే అంత స్పెషాలిటీ వేరే ఆవుల పాల దాంట్లో రాదు మనకు. బట్ దానికోసం నేను ఏం సజెస్ట్ చేస్తానంటే అందరికి క్రాస్ బ్రీడ్ తీసుకొని దానికి ఇన్సెమినేట్ చేసుకోండి. లక్షలు లక్షలు పెట్టి ఒరిజినల్ బ్రీడ్ తీసుకొని ఊరికే అమౌంట్ వేస్ట్ చేసుకోవద్దండి. ఒక క్రాస్ బ్రీడ్ అనేది మన దగ్గర ఇప్పుడు 30,000 నుంచి స్టార్టింగ్ ఉంది. ఎందుకంటే మనం 30,000 నా పర్చేసింగ్ ప్రైస్ కూడా అంతే ఉంటది. నేను రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ ఆ సైడ్ నుంచి పర్చేస్ చేసుకొచ్చడం కూడా నాకు 30,000 పడతది. బట్ నేను అదే 30,000కే నేను ఇక్కడ ఆవు ఇచ్చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు దగ్గర కూడా పొంగనూరు ఆవు అనేది ఉండాల. మనకు పొంగనూరుకి ప్రైడ్ అది. మన పొంగనూరు సైడే లేదది. దానికోసం దానికి డెవలప్ చేయాలని చెప్పి మనం తక్కువ ప్రైస్‌కే ఇస్తున్నాం ఇక్కడ. మనం సేల్ అవ్వకపోయినా గూడా మనకు జస్ట్ కాఫ్స్ పడతాయి. కాఫ్స్‌లని గూడా మేము సేల్ జేస్తాము. మీకు క్రాస్ బ్రీడ్ ఒద్దు కదా! కాఫ్స్ ఉన్నాయి. కాఫ్స్ వచ్చేసి కొద్దిగా కాస్ట్ ఎక్కువే పడతది. క్రాస్ బ్రీడ్ అనేది ఆవు వచ్చేసి మన దగ్గర 30,000 నుంచి స్టార్టింగ్ ఉంది. బయటంతా 20,000కి ఇస్తాము. అది ఇది అని చెప్పి అడ్వాన్స్‌లేసుకొని కాల్స్ పికప్ చేయడం లేదు. అలా చేయకుండా మీరు డైరెక్ట్‌గా రావచ్చు ఫార్మ్ కాటికి. మనకు ఫోను జేసి మీరు అమౌంట్ అకౌంట్‌లోకేయడం అదంతా జరగదు. మీరు డైరెక్ట్‌గా రండి. మీకు ఏ ఆవు నచ్చిందో నా నా దగ్గరొచ్చేసి 30,000 నుంచి 4,00,000 వరకు ఉంది బ్రీడ్. మీకు దాంట్లో ఏది నచ్చుతదో దానికి నెగోషియేషన్ ఉంటది. మీరు నెగోషియేషన్ చేసుకొని వెళ్ళొచ్చండి. థ్యాంక్ యూ అన్న. యాహ్! థ్యాంక్ యూ. ఇప్పుడు చూసారు కదండీ అన్న ఇంకా 4, 5 ఫామ్‌లు ఉన్నాయి. మీరు
సో మీరు ఇప్పుడు చూసారు కదండి అన్న వాళ్ళ ఫామ్. మీరు ఏమన్నా అన్నని అడగాలనుకున్నా లేదా మీరు వచ్చి ఫామ్ ని విజిట్ చేయాలనుకున్నా అన్న అడ్రస్ అన్ని నేను కామెంట్ బాక్స్ లో పిన్ చేసి చెప్తాను. మీరు వచ్చి అన్నని కన్సల్ట్ అవ్వండి. అన్న మీకు సజెషన్స్ ఇస్తాడు. మీరు కొనుక్కోవాలంటే కూడా అన్న ద్వారా కొనుక్కోండి. థ్యాంక్ యూ అండి.